ఇదేం సంతోషమే, నాకు అర్థం కావట్లేదు. చెప్పాక కూడా ఇంకా కన్ఫ్యూజన్ ఏంటి నాన్నమ్మా? ఇంకా మేము సెటిల్ అవ్వాలి కదా. తొందరగా అవ్వండి. 6 నెలలుంది కదా అని ఆక్కండి. పెట్టుబడి కావాలంటే మాట పక్కన పెట్టి అడగండి. మాట అంటే మాటే అమ్మమ్మా. వద్దు. ఏం వద్దు. ముద్దు ముచ్చట లేకుండా పెళ్ళైనా కానట్టే ఉందిగా. కాలేదుగా నానమ్మా. ఏంటి ఏమన్నావు? కాలేదా? సెటిల్ కాలేదు కదా అని అంటున్నాడమ్మమ్మా. ఏంటి సిద్ధు, ఒక్క ముక్క చెప్పి వదిలేద్దావు, పూర్తిగా చెప్పాలి కదా. అంటే తెలిసిన విషయమే కదా, అర్థమైపోతుంది అనుకున్నాను. ఏంటో గుండె ఆగిపోయేంత మాట చెప్పి ఆగిపోతారు. అడిగితే ఇది అంటారు. ఈసారి కలిపే చెప్పండి, కట్ చేయకండి. అయ్యో నేను పోయేలా ఉన్నాను. అమ్మమ్మా, ఏంటి మాటలు? నువ్వు నిండు 100 ఏళ్ళు ఉంటావు. అవునానమ్మా, మీకోసమే కదా గంగ ఇంత చేసింది. ఏమైందిరా? దోమ నానమ్మా, దోమ కుట్టింది. సర్లే తల్లి, నేను ఇక బయలుదేరుతాను తల్లి. అదేంటమ్మమ్మా, ఉదయం వెళ్దావుగాన్లే. లేదులేమ్మా, నేను వెళతాను. మీరు మాత్రం గెలవాలి, అన్న మాట నిలబెట్టాలి. ఏమన్నా అవసరం ఉంటే ఈ అమ్మమ్మ ఉందని మర్చిపోకండి. పిలువమ్మా, సరేనా? అట్టనే అమ్మమ్మా. వస్తానమ్మా, వస్తాను మనవడా. వస్తాను తల్లి. సరే. నిన్ను మోసం చేస్తున్నామమ్మమ్మ, క్షమించు. ఆవిడ కోసమే కదా గంగా, ఆవిని బతికించుకోవడం కోసమే కదా. ఏంటి వదులు గంగా. అత్తయ్య, ఉండు, తిరక్కు. చూశాను కాబట్టి ప్రేమ చూపిస్తున్నాను అనుకుంటుంది. వెళ్ళాక చెప్తాను, నువ్వు గట్టిగా పట్టుకో ఫస్ట్. గట్టిగా. సిద్ధు, మాట్లాడకు, అనుమానం వస్తుంది. ఇలాగే ఉండు, హాయిగా ఉంది. ఏంటి? అత్తయ్య. తెల్లవారిటి కప్పెప్పల తొలి మెలకువలు నా గుప్పెడు గుట్టెల్లో చిందు చప్పుడు నువ్వే. పొలమారితే నీ మనసుకి అది నా పొరపాటే. నీ పేరే పలకడమే పెదవుల కలవాటే. వెన్నెలలా ఉంటుందే నీ పక్కన చూటే. వేకువలా ఉంటుందే నువ్వు
నడిచిన బాటే ప్రాణాలే తీస్తోంది నీ ఊహలతోటే నా మనసే నీదయ్యే వినదే నా మాటే ఎవరి ప్రేమను మాహింది ఎవరి ఈ హాయి దయము చాలంది ఏయ్ ఆ, ఇప్పుడే వెళ్ళిపోయింది. నమ్మలే. అదిగో మళ్ళీ వస్తుంది. ఏయ్ నమ్మలే. పో రా. పో, నాకు పనుంది. ఏయ్ నాకు నీతోనే పనుంది. నిన్ను పెళ్ళయ్యాకే ఆయ్, ఏయ్ ఏయ్ నెలల వరకు వాళ్ళకి ఫస్ట్ నైట్ జరగకూడదంట. జరిగిందో సిద్ధుకి అపాయం అంట మావయ్య గారు. ఇంత షాక్ న్యూస్ తెలిసినా ఏమీ తెలియనట్టు అమ్మమ్మ గంగ కార్యం జరిపించడానికే చూస్తున్నారు. తమ్ముడు ఏమైందిరా? నువ్వు చెప్పింది కట్టు కథని నాకు తెలుసు. 6 నెలలు ఆపడానికి అసలు కారణం ఏంటి? చూడక్క, నీకే అర్థమవుతుంది. తమ్ముడు అవునక్క, ఇదే కారణం. వాళ్ళ జాతకాల్లో దోషం ఉంది. 6 నెలల వరకు వాళ్ళకి శుభకార్యం జరగకూడదు. ఈ విషయం గంగా జగదీశ్వర్ గారికి తెలిసినా జరిపించాలని చూశారు. దేనికిరా? ఇంక దేనికి? శోభనం జరిగితే మనవడో మనవరాలు పుడితే వాళ్ళని అడ్డం పెట్టుకొని ఈ ఇంటికి వారసుల్ని చేయడానికి. 6 నెలలాగితే ఈలోపు ఏం జరుగుతుందో వాళ్ళకి తెలియదు కదా. అందుకే చేస్తుంది దుర్మార్గం అని తెలిసినా కూడా చెయ్యాలనే చూశారు. ఎంత కాదనుకున్నా వాడు నా కొడుకే కదా. తెలిసి నేను ఎలా ఊరుకోనాక? వాడిని కాపాడుకోవడం కోసమే అబద్ధం ఆడి ఆపాను. వాడి కోసమే. ఇదేదో తేడాగా ఉందే. దీని వెనక ఏదో జరిగింది. కనిపెడతా. హరి, హరి. అరే ప్రకాష్, హౌ ఆర్ యు రా? బాగున్నాన్రా. ఎలా ఉన్నావురా? బాగున్నాన్రా. ఎలా ఉన్నావమ్మా? బాగున్నానన్నయ్య. వెరీ గుడ్. సర్ప్రైజ్. చాలా రోజులైంది చూసి. మీరు అలానే ఉన్నారండి. అవునా? సరే గాని ఎప్పుడొచ్చారా లండన్ నుంచి? నిన్న నైట్ రా. ఓ, కూర్చోండి కూర్చోండి. ప్లీజ్. మామూలుగా వచ్చారా? ఏదైనా విషయం ఉందిరా? అమ్మాయికి పెళ్లి చేయాలనుకుంటున్నాన్రా. ఓ, నీలాంటి ఫ్రెండ్ కొడుకు ఎవరైనా ఉంటే అమ్మాయిని ఇద్దాం అనుకుంటున్నాను.
అవునా, చూద్దాంరా. మంచి సంబంధం తప్పకుండా చూద్దాం. రేయ్ సిద్ధుని పిలవరా. వాడు లేడురా, ఊరెళ్ళాడు. అవునా, ఎప్పుడొస్తాడు? కరెక్ట్గా తెలీదురా, ఫోన్ చేస్తాలే. అక్క, వీళ్ళ కాఫీ పెట్టించు. అక్క, 1 మినిట్. ఆ ఫైల్ గురించి ఒకసారి. అక్క ఇట్రా చూడు. వాడిని వాడి పెళ్ళాన్ని వీళ్ళు వెళ్లే వరకు బయటికి రావద్దని చెప్పు. ఏరా, ఊరు వెళ్లారని అబద్ధం చెప్పావు, దేనికి? దేనికంటే వాడు వాళ్ళ అమ్మాయిని ఇవ్వాలని చూస్తున్నాడు. వీడికి పెళ్ళైందన్న విషయాన్ని నేను వాడికి చెప్పలేదు. ఇప్పుడు వాళ్ళ ముందు పెళ్ళయ్యి పెళ్ళాం సమేతంగా పనోళ్ళ వచ్చాడు అంటే నా పరువు పోతుంది. ఓ, అర్థమైంది. చెప్తానులే, రానివ్వను. అలాగే అక్క, మంచినీళ్ళు కూడా పంపించు. అలాగే అలాగే పంపిస్తాను. పనోళ్ళలానే పంపిస్తాన్రా. నీకింకా వాళ్ల మీద మండిపోవాలి. మండిస్తా. ఇంకేంట్రా కబుర్లు? సిద్ధు, మీ నాన్న ఫ్రెండ్ ప్రకాషు భార్యతో వచ్చాడ్రా. వాళ్లతో కలిసి మీ నాన్న బయటికెళ్తున్నాడు. నిన్ను బట్టలు ఇస్త్రీ చేయమని చెప్పాడు. ఏంటి అలా చూస్తున్నారు? మామయ్య గారు సిద్ధుకి పని చెప్పారా? చెప్పమన్నాడు కాబట్టి చెప్పాను. నీకు కాఫీలు తెమ్మని చెప్పాడు, అలాగే షూస్ పాలిష్ చేయమన్నాడు. చేస్తే చేయండి, లేకపోతే లేదు. ఎందుకు చేయమంతయ్యా? గంగా, నువ్వు వెళ్ళి కాఫీ పెట్టి తీసుకునిరా. నేను వెళ్ళి లోపు ఇస్త్రీ చేస్తాను. సిద్ధు, ఏంటి చేరా? వాడు మీకు పని చెప్పకూడదా? ఇంట్లో పనోళ్ళందరినీ తీసేస్తే ఎవరికి చెప్తాడు? పని చేస్తామన్న వాళ్ళకేగా చెప్తాడు. కరెక్టే. అంత అనుమానం అయితే వెళ్ళకండి, ఉండండి. చేయరంట అని చెప్పేస్తాను. అత్తయ్య ఆగు. గంగా, ఈ పిలుపు కోసమే కదా ఇన్నాళ్ళు ఎదురు చూస్తున్నాం. ప్లీజ్. థ్యాంక్ యూ. పద ఇవత్తయ్య, పద. కాఫీ ఏదాకా వస్తుందిరా. ఓకే ఓకే. అంకుల్, ఆంటీ, హౌ ఆర్ యు? రే వెంకట్, బాగున్నావురా? నువ్వెప్పుడొచ్చావు? నేను ఇక్కడే ఉంటున్నాను అంకుల్. అవునా, ఈ అమ్మాయి నా వైఫ్ అంకుల్.
వారిని నీకెప్పుడు పెళ్ళయిందిరా? ఆ, ఈ మధ్యనే అంకుల్. ఏరా నువ్వు నాకు ఒక మాట కూడా చెప్పలేదు. అది ఏ రోజు కారో చెప్దామని అనుకుంటున్నాను రా, వర్క్లో పడి మర్చిపోతున్నాను. సర్లే, ఈడు జోడు చాలా బాగున్నారు వెంకట్. థ్యాంక్స్ అంకుల్. మగా కాఫీ పట్టరామ్మా. నేనా? తాగి ఉండగలరా? రే, కోడల్ని తెమ్మంటావేంట్రా? ఇంట్లో పనోళ్ళు లేరా? మామయ్య గారు, కాఫీ. మావయ్య గారా? డాడ్, ఈ షర్ట్ కన్నా ఈ షర్ట్ బాగుంది, ఇదే అరేంజ్ చేస్తాను. సిద్ధు, హాయ్ అంకుల్, బాగున్నారా? బాగున్నారా ఆంటీ? ఈ అమ్మాయి నీ కోళ్ళారా? అవును అంకుల్, తమ్ముడి వైఫ్. సరే డాడ్, రెండూ చేస్తాను. నీకేది నచ్చితే అది వేసుకో. నీకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారా? అందుకే అబద్ధాలు చెప్తున్నావు? ప్రకాష్, అసలు ఏమైంది? చాలే ఆపు. ఎంత ప్రేమించి పెళ్లి చేసుకుంటే మాత్రం కన్న కొడుకుని కోడల్ని మరీ ఇంత హీనంగా పనోళ్ళా చూస్తావా? అది కాదురా. మాట్లాడుకో. ఇలా మారిపోయావేంట్రా? లేదంటే నీ ఒరిజినాలిటీ ఇదేనా? అంకుల్, నువ్వు మీ నాన్న వెనకేసుకురాకు. అంతా నాకు అర్థమైపోయింది. ఇంకా నయం, నా కూతుర్నివ్వలేదు. దాని బతుకు ఇలాగే తయారయ్యేది. ఛీ, నీలాంటి వాణ్ణి నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉంది. ఇక లైఫ్లో నీ మొహమే చూడను. పద సుజాత.
నోర్మై నోర్మై